ముందు తప్పకుండా ఈ ఓబీసీ బిల్లు పాస్ చేయమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. 42% కోసం మీరు ఇస్తే ఎలక్షన్ కమిషన్కి నోటిఫికేషన్ చేస్తే అన్ని గ్రామాల వారీగా ఐడెంటిఫై చేసి పని చేసుకొని కోర్టు ఇచ్చినటువంటి సెప్టెంబర్ 30 తారీఖు గడువు ఏదైతే ఉందో దానికన్నా ముందు ఎన్నికలు పెట్టుకునేటటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి త్వరితగతిన రేవంత్ రెడ్డి గారికి మీరు ఆదేశించవలసిందిగా నేను రాహుల్ గాంధీ గారిని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇవాళ బిల్లు రాష్ట్రపతి గారి దగ్గరికి వచ్చింది. రాష్ట్రపతి గారి దగ్గరికి బిల్లు ఎప్పుడు వచ్చినా కూడా మళ్ళీ దాన్ని తిరిగి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది. వారు ఒపీనియన్ చెప్పిన తర్వాత దాన్ని తిప్పి రాష్ట్రాలకు పంపిస్తారు. కాబట్టి గౌరవనీయులు రాష్ట్రపతి గారిని కూడా ఒక మహిళగా, ఒక ఆడబిడ్డగా అనేక మంది బీసీ మహిళలు, ఆడబిడ్డలు వారి పదవులు రావాలి, రాజకీయంగా ముందుకు రావాలి, చదువుకునే అవకాశాలు రావాలి, ఉద్యోగ అవకాశాలు రావాలని ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇంత చరిత్రాత్మకమైనటువంటి బిల్లు పాస్ చేసేటటువంటి ఆస్కారం మీకుంది. కాబట్టి ఒక ఆడబిడ్డగా మీరు పాస్ చేయవలసిందిగా వారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ వారిని నేను హెచ్చరిక చేస్తూ ఉన్నాను. మీరు పోయిన ఎన్నికలలో బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి ఓడిపోయే ఎన్నికలే కదా ఎటువంటి అటు మాట్లాడచ్చు అనుకున్నట్టున్నారు, మాట్లాడిండ్రు. కానీ ప్రజల మాట మర్చిపోలేదు. ఇవాళ మీరు బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాల్సినటువంటి సందర్భం వచ్చినప్పుడు అన్ని రకాలుగా బిల్లు పాస్ అయి రాష్ట్రం నుంచి కేంద్రానికి వచ్చినప్పుడు కేవలం తిప్పి పంపించాల్సినటువంటి బాధ్యతనే మీకున్నప్పుడు మీరు తప్పించుకుంటే తెలంగాణ బీసీ బిడ్డలు చూస్తూ ఉన్నారు. 2.5 కోట్ల తెలంగాణ బీసీ బిడ్డలు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి గుణపాఠం చెప్పి తీరుతారు మీరు ఈ బిల్లు పాస్ చేయకపోతే. కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ప్రధానమంత్రి గారు ఎప్పుడు మాట్లాడినా కూడా నేనే కదా బీసీని అని చెప్పి మాట్లాడతారు. మీరు బీసీ బిడ్డ కాబట్టే మీ మీద మరింత బాధ్యత ఉంటుందని చెప్పి గౌరవనీయులు ప్రధానమంత్రి గారు నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. తప్పకుండా ఈ బిల్లు పాస్ చేసి వెనక్కి పంపాలని కోరుతున్నాను. తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి బిడ్డలం, మేము ఉద్యమకారులం. మాకు ఉద్యమం కొత్త కాదు. మేము రైల్ రోకో చేస్తాం జూలై 17 నాడు అని చెప్పి బలంగా నిర్ణయం తీసుకున్నాం. ఒకవేళ ఎల్లుండి క్యాబినెట్లో జీవో రాకపోయినా, మరి కేంద్రం నుంచి వెనక్కు బిల్లు రాకపోయినా ఖచ్చితంగా రైలు పయ్య తిరగనిచ్చేదే లేదు. ఇక్కడికి డెక్కన్ నుంచి ఢిల్లీకి రైల్ని రానిచ్చేదే లేదని చెప్పి మరొక మారు మీ అందరికీ కూడా చెప్పడానికే ఢిల్లీకి ఇంత దూరం 1700 కిలోమీటర్లు దాటుకొని ఇక్కడికి వచ్చినామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి దెర్ ఈస్ అ రెవల్యూషన్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ నేషన్. OBCs have always fought for their rights. It is more so now. They understand that with a good fight they can get their rights. Now Telangana government has passed a OBC reservation bill of 42% which has come to the Honorable President of India. Now I request the Bharatiya Janata Party government to take a very positive view on this bill and kindly revert back this bill. Alongside kindly place our Telangana OBC reservation bill in Schedule 9, and just as in Tamil Nadu model, if we can get that security of 42% reservation, now it is at local level. Tomorrow we will have more OBC MLAs, more OBC MPs. Especially I am rooting out for women OBC MLAs and MPs in future. So the OBC community of Telangana is waiting for a positive decision from the Bharatiya Janata Party. And Mr. Rahul Gandhi ji goes around the nation saying that we have X-rayed Telangana and Telangana model we will implement across the nation. So I request Mr. Rahul Gandhi ji, kindly order your Chief Minister to pass a government order in the cabinet meeting that is due to happen day after tomorrow. And I would request that the promise that you made in Telangana elections should be immediately fulfilled. It is all Telangana not lose this opportunity to become a government. Jai Telangana, Jai Bharat. Jai Telangana. और एक धक्का बीसी बिल कभी तक का संघर्ष करो, हम तुम्हारा साथ है. क्या है ना ओके చెప్తా ना చెప్ప जरूर मुख्यमंत्री गारू ఢిల్లీ ఆయన 47 48 అనుకుంటా ఢిల్లీకి రావడం, లేదా 50 दाटिंदो 50 दाटी. तो हाफ सेंचुरी हो गया हमारे CM साहब का दिल्ली आते आते. तो कांग्रेस मॉडल ऑफ गवर्नेंस ऐसा ही होता है.
सीएम प्रदेश में कम रहते हैं, दिल्ली में ज़्यादा रहते हैं। फिर इजी है, आसान है, राहुल जी शायद हमारे सीएम साहब को आदेश दे दे कि ये बिल पारित करके वापस प्रदेश में भेज दे। तो फंडामेंटल ड्यूटी, फंडामेंटल रिस्पॉन्सिबिलिटी तो हमारा प्रदेश का चीफ मिनिस्टर साहब का ही है। लेकिन राहुल जी जो दुनिया भर में घूम रहे हैं, हिंदुस्तान भर में घूम रहे हैं, ओबीसी के हक के बारे में बात करते हुए, तो जब भी मौका मिलता है, अभी वो सत्ता पे है ना, तेलंगाना में गवर्नमेंट में है, तो दे कैन प्रूव इट। दैट इज वाई वी आर डिमांडिंग नाउ एंड द डिटेल्स ऑफ द रिजर्वेशन. When the caste census were conducted in Telangana, there have been many complaints that the enumerators have not reached certain households, etc. So there were a lot of discrepancies that we've seen. We still believe that the government lacks transparency. When KCR Garu, the formation of Telangana, 2014, the very first year KCR Garu had conducted a enumeration. At that point of time, OBC percentage in Telangana was 52%. Now the Congress enumeration count is 46. So there is a discrepancy of 6% that we are fighting, that we are discussing about. Now when you are saying, when the Congress government is saying 46% is the population of OBC, the Rahul Gandhi ji's nara which he takes around the country is, जिसकी जितनी भागीदारी उसकी उतने हिस्सेदारी. So we expected at least they'll introduce a bill for 46% reservation for OBCs. Because they said 46% OBCs are present in the state. But unfortunately, no, they have reverted back to their election promise, in which they said we will give 42% reservation. So there is again a 4% discrepancy. But yet, all of us who stand for OBC rights, we have agreed to this because we thought at least let us take one step, let some reservation come to OBCs, then we will fight for the proper enumeration. And luckily, central government has also agreed because of the OBC's fight across the nation to conduct caste census. So when caste census is conducted, we are hoping that this discrepancy of Telangana OBC count made by the Congress government, it will be corrected, and accordingly the law will be also changed. That is our hope. So these are the details. Now the bill is passed there. Now it has come to the President of India, Honorable President of India. So we are hoping it will be reverted back. But then because these are local body elections, the government of Telangana also has freedom to issue a government order, so it can be immediately carried on in the current elections. That is why we are here. रेल रोको हमने एक ही दिन का प्लान किया है, जुलाई 17 का, क्योंकि सैंपल दिखाना होता है ना भैया, ट्रेलर पहले, तो ट्रेलर है ये. अगर आरक्षण नहीं मिलता है तो बराबर इंडिफरेंट रेल रोको भी करेंगे, बट दैट इज फॉर द फ्यूचर. एंड यू आर राइट वेंकटेश गारू, 50% has been breached in 15 states. See, earlier whenever we spoke about reservations, there are many court orders which talk about 50% being the cap on the reservations. But after the EWS has been introduced in 2016, there is an inbuilt clause that 10% will be given to OBCs irrespective of the 50%. So today in our country, more than 16 states are already implementing reservation above 50%. In some states it is 69, in some states it is only 58, 56, but it is already been breached. So now in Telangana, it should not be a hindrance. కలిసే టైం అయిపోయింది, కొట్లాడే టైం వచ్చింది. వినతి పత్రాలు ఇచ్చేసినాము, అన్నీ చేసినాకనే బిల్లు పాస్ అయింది తెలంగాణలో. బిల్లు పాస్ అయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ రాష్ట్రపతి గారి దగ్గర ఆగింది. దీన్ని వెనక్కి తేవాలంటే భారతీయ జనతా పార్టీ డెఫినెట్గా సీరియస్గా తీసుకుంటేనే అది వెనక్కి వస్తుంది. అన్ఫార్చునేట్లీ కిషన్ రెడ్డి గారు, లేకపోతే ఇప్పుడు కొత్తగా అధ్యక్షుడైనటువంటి రామచంద్రరావు గారు, బండి సంజయ్ గారు, వీళ్ళెవ్వరు కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. 8 మంది తెలంగాణ బీసీ బిడ్డలందరూ కూడా గమనిస్తున్నారనే విషయాన్ని మీకు తెలియజేస్తాను. ఎందుకన్నా బీఆర్ఎస్ ఉంది కదా, మళ్ళీ ఇంకోటి ఎందుకు? ఎస్ అన్న, ఇదివరకు పోరాటం చేసినామన్నా. మహిళా బిల్లు ఢిల్లీలో చేసినటువంటి పోరాటంలో కూడా భారత్ జాగృతి ఆధ్వర్యంలోనే చేసాం. అప్పుడు కూడా అన్ని పొలిటికల్ పార్టీస్ని పిలిచినాం. సో యాజ్ అన్ ఆర్గనైజేషన్, జాగృతి ఆల్వేస్ ఫాట్ ఫర్ reservations. That could be women reservation,
We always stood for reservations is one of the way to achieve that. Ready. Rahul Gandhi has been saying repeatedly he's even gone on to the extent of offering the as far as the caste sense is concerned and caste is concerned, pointed out that there is still a distinction of fathers. Lacunally pointing out to in the current survey that the Telangana government. Ma'am, there are a lot of discrepancies that are in Telangana enumeration of castes that has been. So there is a 6% drop in OBC population, which doesn't make any sense. How can one community population go down so much and SC/ST populations just increase by 1%? OC population increased by 7-8%. So there are a lot of discrepancies when you look at the data. It is not correct, and whatever Rahulji is claiming across the nation is fundamentally wrong. That is why I am here to tell the nation that Congress is not in power will preach a lot of good things. But when they are in power and when they are in a position to actually implement what they are preaching, they are always backing out. You look at Karnataka example, ma'am. In 2015, they have done the enumeration. Till now, the data is not given. Now, Siddaramaiah ji is saying we will do it again. 10 साल के बाद अब तेलंगाना में भी डेटा कितने घर हैं वो नहीं करते क्योंकि डरते हैं गलत डेटा है. Fundamentally, that is a problem. Bihar, whatever enumeration is done, at least because there was a now Congress government here is not करते कुछ और है. ये तेलंगाना मॉडल तो नहीं है मैडम, बिल्कुल कांग्रेस का करप्ट मॉडल है.